వెల్కమ్ టు మీ ఇంటి వంట. ప్రతిరోజు మిమ్మల్ని ఎంతగానో అలరిస్తున్న మీ ఫేవరెట్ కుకరీ షో మీ ఇంటి వంట ఈ రోజు కూడా సరికొత్త వంటకాలతో మిమ్మల్ని అలరించడానికి రెడీ అయిపోయింది. మరి ఆ వంటకాలు ఏంటో తెలుసుకోవాలంటే మీ ఇంటి వంటని స్టార్ట్ చేయాల్సిందే. 60s వంటకాలు, అలాగే 16s వంటకాలు. అర్థం కాలేదా? అంటే బామ్మ చేసే వంట ఒక యూత్ చేసే వంటకాలతో మిమ్మల్ని అలరించడానికి రెడీ అయిపోయింది. మరి ఈ రోజు ఏ బామ్మ ఏ అమ్మాయి తనకు నచ్చిన వంటకాలని మనకు పరిచయం చేస్తారో తెలుసుకోవాలంటే వెంటనే మీ ఇంటి వంటని స్టార్ట్ చేసేద్దాం. ఈ రోజు మనం హైదరాబాద్ గడ్డి అనారంలో ఉన్న మహాలక్ష్మి బామ్మ ఇంటికి వచ్చేసాం. బామ్మ మన పక్కనే ఉన్నారు. బోల్డ్ అనే విషయాలు అడిగి తెలుసుకుందాం బామ్మని. నమస్తే బామ్మ. నమస్తే మాధురి, ఎలా ఉన్నారు? బాగున్నావు. అసలు మిమ్మల్ని చూస్తుంటే బామ్మ అనిపించట్లేదు తెలుసా నాకు. అంటే ఆంటీకి ఎక్కువ బామ్మకు తక్కువ. ఓకే, హ్యాపీగా ఉన్న కాంప్లిమెంట్ చాలా. మరి వంట బాగా చేసి పెట్టాలి, బ్రహ్మాండంగా చేసి పెడతాను. బామ్మ బోల్డ్ అనే విషయాలు మాట్లాడుకుందాం. మాట్లాడాలే కానీ అడిగితే పోలేడు చెప్తాను. అవునా? ఓకే, సో బామ్మది తెరిచి ఉంచిన పుస్తకం లాంటిది అనమాట. మరి వాళ్ళ బోర్డు అని పాటలు మనం నేర్చుకోబోతున్నాం అనమాట మీ ఇంటి వంట కొత్త సిరీస్ బామ్మ వంటల్లో కదా. ఓకే బామ్మ, మరి వాళ్ళు ఏ వంట పరిచయం చేస్తున్నారు మాకు? మరి గోధుమ పిండి తోటి బలపాల్లాగా, బలపాలు పలక బలపం రాసుకుండేవి, తినే బలపాలు అన్నమాట. తినే బలపాలు. అప్పుడు ఏం పేరు పెట్టాలో తెలియక పిల్లలు ఇవేమిటి అంటే బలపాల్లాగా పొడుగుగా చేశాను కాబట్టి బలపాలని పేరు పెట్టేశాను. మీరు ఓన్ గా చేసిన అనమాట. ఓకే, అంటే మీకేంటి పెళ్ళైన తర్వాత వంటలు నేర్చుకున్నారు? పెళ్లికి ముందు వంటలు నేర్చుకునే అవకాశం లేదు. పెళ్ళైన తర్వాత ట్రై చేశారు అనమాట. ఓకే బామ్మ, మరి ఈ చిరుతిండి పేరేంటి? గోధుమ పిండి తీపి బలపాలు. సో గోధుమ పిండి తీపి బలపాలు. దానికి కావాల్సిన పదార్థాలు చెప్పండి బామ్మ. గోధుమ పిండి, పంచదార, నెయ్యి, నూనె. ఓకేనా? ముందు ఏం చేయాలి మనము? ముందు ఒక బౌల్ తీసుకుని గోధుమ పిండి మనకు కావాల్సినంత, మనం ఎంత కావాలంటే అంత. మేము అప్పటి రోజుల్లో కొలతలు పెట్టుకునేవాళ్ళం కాదు కాదా, మేము ఉజ్జాయింపు అనేవాళ్ళం. ఓకే బామ్మ, షుగర్ ఎంత వేసుకోవాలి మనం? ఎంత గోధుమ పిండి వేసుకుంటాం అంతే వేసుకోవాలంటారా? మనకి ఇప్పుడు కొలతగా చెప్పాలి అంటే గోధుమ పిండి కంటే కొంచెం తక్కువ. అంటే అరకప్పు గోధుమ పిండి వేసుకుంటే మనం అందులో పావు కప్పు వరకు షుగర్ వేసుకోవచ్చు. సో వేసుకున్నాము రెండుని. వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలా? చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి మనం నీళ్లు పోసి మామూలుగా పూరీ పిండి గాని చపాతీ పిండి గాని కలుపుకున్నట్టుగా కలుపుకోవాలి. అయితే నీళ్లు పోసుకోవాలి. చాలా చాలా. సో మీరు వంటలు పెళ్ళైన తర్వాత నేర్చుకున్నా అన్నారు? అంతేగా. అంటే పెళ్ళైన తర్వాత అంటే ముందు ఊరికే చూస్తుండేవాళ్ళం. చిన్నప్పుడు అమ్మ వాళ్ళు చేస్తున్నప్పుడు చేసే పని ఉండేది కాదుగా. అవును, అప్పట్లో పెళ్ళిళ్ళు చాలా ఎర్లీగా చేసేసారు. చాలా చిన్న వయసులో. ఎప్పుడైంది? నాకు 12 సంవత్సరాలు అప్పుడు అయింది. అబ్బా, 12 సంవత్సరాలప్పుడు పెళ్ళయింది. తర్వాత అంటే పాపని రావడం 15 ఇయర్స్ 14 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత అనుకో. మా బాబు పుట్టాడు 16 ఏళ్ళు. మరి మీకు అనిపించలేదు అదే 12 ఏంటి చక్కగా కోతి కొమ్మచ్చి ఆడుకోవచ్చు ఆటలు అప్పుడు బాగుంటాయి కదా? బాగుండేది ఆడుకోవడం. ఒకటిను మాకు అప్పుడు ఉమ్మడి కుటుంబాలు కదా. మా బావగారు వాళ్ళు, మా బావగారు పిల్లలు, పెద్ద బావగారు పిల్లలు, వీళ్ళంతా మా వయసులో ఉండేవాళ్ళు. అప్పుడు ఆడుతూ పాడుతూనే ఉండేవాళ్ళం. ఓకే అమ్మా, సో ఇప్పుడు ఏం వేసుకోవచ్చు? ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవడం. మాకు కావాల్సింది ఇటా వేసుకుని నెయ్యి కాస్త దగ్గర పడ్డట్టుగా ఉంటుంది, రుచి వస్తుంది కదా కాస్త. అందుకని చెప్పి అనమాట. మిక్స్ చేసుకోవాలి. అంతే, మిక్స్ చేసుకోవడం. ఇట్లా మామూలుగా దగ్గర పడుతుంది. ఇదంతా కాస్త పంచదార దీంట్లో కరుగుతుంది కదా, చూసా దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు ఇది ఇందాటి కంటే కూడా ఇప్పుడు కాస్త ఇట్లా మనకి దగ్గరికి వచ్చి ఇట్లా ఉండిపోతుంది. ఇట్లా మూత పెట్టి ఇట్లా కాసేపు ఉంచామంటే ఒక 5 నిమిషాలు అట్టి పెట్టుకుంటే చాలు. ఓకే, బాగా మిక్స్ అయిపోయింది కదా బామ్మ? బాగా చూసావు కదా. ఇప్పుడు ఇట్లా దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఏం చేయొచ్చు మనం? అయితే ఇప్పుడు మామూలుగా ఒక ఇది వస్తే ఇప్పుడు తీసుకుని చపాతీలు చేస్తాం కదా, ఒకటి ఏదైనా పీటలాగా అది పెట్టుకుని మనం మామూలుగా ఇట్లా బలపాలు చేసుకుంటున్నడికి నూనె పెట్టుకుంటే వేడి పడుతుంది. నూనె తాగుతుంటుంది. ఆ నూనె పెట్టేస్తే నూనె వేసేసుకున్నామా? ఎక్కువ నూనె పట్టదు దీనికి. ఓకే బామ్మ, సో మనం ఆయిల్ కూడా పెట్టేసుకున్నాము. నెక్స్ట్ ఏం చేద్దాం? ఇప్పుడు మామూలుగా ఇప్పుడు బలపాలు అన్నాం కాబట్టి ఇప్పుడు గోధుమ పిండి తీసుకోవాలి. ఇట్లా మామూలుగా ఇంత తీసుకుని ఇట్లా ఉండల్లాగా కొంచెం ఇట్లా పిండి పెట్టుకుని కాస్త అంటుకోకుండా మనకు కాస్త చేతికి అంటుకోకుండా రావాలిగా. ఇట్లా బలపాలు చేయడానికి మనం దీని ఏంటంటే ఇట్లా అని ఇట్లా రోల్ చేసుకోవడం అన్నమాట.
ఇట్లా రోల్ చేసుకొని లేకపోతే ఇట్లా చేతితో కూడా చేసేసుకో ఇట్లా వేసేసుకుంటే కూడా గబగబా అయిపోతాయి. ఎన్ని రోజులు ఇది 10 రోజులైనా 15 మామూలుగా ఇట్లా స్వీట్లు లాగానే ఉంటాయి. అందుకని ఇట్లా వేసుకుంటే ఏం వేసుకోకుండా ఉంటే ఇన్ని రోజులైనా బాగానే ఉంటాయి. అవును. సరే ప్లేట్ లో పెట్టుకుని ఈ ప్లేట్ లో పెట్టి బామ్మ ఇంకా మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు? ఖాళీగా అంటే ఖాళీగా ఇప్పుడు పిల్లలందరికీ పెళ్లిళ్ళు బాధ్యతలు అయిపోయినాయి. ఖాళీగా ఉండకూడదని ఏవో సంగీతం నేర్చుకోవడం, అన్నమాచార్య కీర్తనలు ఏవో కాస్త అవి ఇవి చేస్తుంటారు. ఎప్పటి నుంచి నేర్చుకుంటారు మీరు సంగీతం? ఇదిగో ఇప్పుడు పిల్లలందరూ పెళ్లిళ్ళే, మనవరాళ్ళు పుట్టిన తర్వాత మీ మనవరాళ్ళందరూ వచ్చిన తర్వాత నేర్చుకుంటున్నా. మనవరాళ్ళు విద్య నేర్చుకోవాలంటే వయసుతో సంబంధం లేదనడానికి బామ్మగారు రుజువు చేసేసారు. ఇక్కడే. సరే బామ్మ, ఒక మంచి పాట అందుకోండి. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెలసితివమ్మా అమ్మా. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి. చాలా బాగుంది, చాలా బాగా పాడారు. అండ్ మీ వాయిస్ కూడా చాలా బాగుంది. ఎన్ని ఇయర్స్ గా నేర్చుకుంటున్నారు ఇంచుమించు? నేను ఈ మధ్య 3-4 ఏళ్ల నుంచి నేర్చుకుంటున్నాను. రెగ్యులర్ గా వెళ్తూ ఉంటారు క్లాస్? రెగ్యులర్ గా వెళ్ళను, ఎందుకంటే ఇప్పుడు ఈ మనవరాళ్ళు కాస్త కొంతమంది అమెరికాలో ఉండడం, అక్కడికి వెళ్ళడం ఇక్కడికి వెళ్ళడం, మధ్య మధ్యలో కుదిరినప్పుడు నేర్చుకోవడం, మళ్ళీ మీ మనవరాళ్ళకి నేర్పించడం. అవునా? వాళ్ళకి మరి ఎక్కడుంటారు మీ వాళ్ళంతా? పిల్లలు అమెరికాలో ఉన్నారు, వస్తూ ఉంటారు, మేము పెడుతూ ఉంటున్నాము. ఓకే బామ్మ, సో ఆల్మోస్ట్ అన్ని చేసేసుకున్నాం కదా, మరి వేసేసుకుందాం. వేసేసుకుని ఇట్లా ఒక్కొక్కటి ఇందులో ఇట్లా వేసేసుకోవడం చాలా ఈజీగా ఉన్నాయి. అలాగే మనం హాట్ తయారు చేసుకోవాలంటే షుగర్ వేసుకోకుండా కాస్త ఉప్పు, కారం, కాస్త జీలకర్ర కానీ పొడి కానీ వేసుకుంటే వాళ్ళు వేసుకుంటే అదొక రకంగా. నాకు గుర్తుంది, మా అమ్మమ్మ గారు హాట్ చేసేవారు. అవునా? ఓకే. ఇంకా ఎంతమంది మీకు పిల్లలు చెప్పండి? నాకు 4 పిల్లలు. ఎంతమంది అమ్మాయిలు అబ్బాయిలు? 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. అందరూ సెటిల్డ్? అందరూ పెళ్లిళ్ళు అందరూ యూఎస్ లో ఉన్నారు. అందరికీ పిల్లలు, మనవాళ్ళు మనవరాళ్ళు 9 మంది. 9 మంది మనవాళ్ళు మనవరాళ్ళు. వాళ్ళందరూ కూడా అక్కడ నా బ్యాచేనా? అంతేగా. ఎప్పుడెప్పుడు వెళ్తూ ఉంటారు వాళ్ళు? ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటారు? వాళ్ళు ఎండాకాలం సెలవులు ఇస్తారు, వేసవి సెలవుల్లో వాళ్ళు వస్తుంటారు. వాళ్ళకి సెలవులు వచ్చినప్పుడు మేము వెళ్తుంటాం. మరి వాళ్ళకన్నా ఇక్కడికి వచ్చి సెటిల్ అవుదామని ఏమీ లేదా? ఇప్పుడు ఇట్లాగే తెలీదు. మన వంటలు పిండి వంటలు చూస్తే మళ్ళీ నోరూరి ఇక్కడికే వెనక్కి రావాలి. వంటలు ఎక్కడ? అందుకని చెప్పి మా బామ్మ ఎప్పుడన్నా టీవీలో నువ్వు కూడా చెయ్యొచ్చు కదా, ఇవన్నీ చేస్తుంటాం అంటుండేవాడు నాకు. అక్కడ అది ఎప్పటి నుంచి యాంకరింగ్ ఇట్లా చెయ్యాలి, యాంకరింగ్ ఇంకిట్లా చెయ్యాలని నాకు కోరిక. అక్కడ నుంచి చూస్తూ ఉంటారు చూస్తారన్నమాట, టీవీలోకి వచ్చారని చెప్పి. సో మీ కోరిక నెరవేరిపోయింది. మరి ఎప్పుడైనా కనిపించారా కలుపుకుందాం కొంచెం? దీంతో కొంచెం టీవీలో ఫస్ట్ టైం కనిపించడం, దట్ వంటలు అనమాట. వెరైటీ వంట తయారు చేసి చూపిస్తున్నారు కదా? వంట చేసి చూపిస్తున్నాను కదా. ఇగో ఇట్లా చూసా, బ్రౌన్ కలర్ లో ఇట్లా వచ్చేస్తాయి. చాలా బాగుంది, చాలా వెరైటీగా ఉంది అమ్మ ఈ పలపాలు. ఓకే బామ్మ, సో బాగా కలర్ వచ్చింది కదా, ఇంకా అయిపోయినట్టు. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆపేసి ఇప్పుడు పేపర్ లో ప్లేట్ లో తీసేసుకుందాం. ఒక్క నిమిషం అమ్మ. ఇదిగో మా గోధుమ పిండి తీపి బలపాలు రెడీ. చూసారు కదండి, మహాలక్ష్మి బామ్మ ప్రిపేర్ చేసిన గోధుమ పిండి తీపి బలపాలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు టేస్ట్ చేయాలి. అంతకంటే ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి మీకోసం. గోధుమ పిండి తీపి బలపాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, చక్కెర, నెయ్యి, నూనె. తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్లో 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు పంచదార వేసి వాటర్ పోస్తూ నెయ్యి వేసి ముద్దగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి అది కాగేలోపు కలిపిన పిండిని చపాతీ పీట మీద బలపాల్లా రుద్దుకుని కాగిన నూనెలో వేసి వేయించి ప్లేట్లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి. అంతే, గోధుమ పిండి తీపి బలపాలు రెడీ.